త్వరలో ఒక ఎన్జిఓ ఏర్పాటు చేయాలని చూస్తారనుకుంటా అని ఒక మేము ఆల్రెడీ ఉందండి ఎన్జిఓ. అదంటే ఆ ఎన్జిఓ అంటే మీ రాజకీయ అరంగేట్రానికి అదొక పునాది అవుతుంది. అంటే ఆ రాజకీయాలు ఎన్జిఓ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ప్రజల్లోకి మరింత చొచ్చుకొని పోవడానికి చేయాలని ఒక లక్ష్యంతోనే ఎన్జిఓ పెట్టారనేది. అంటే ఈ కార్యక్రమాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసి అందిస్తారా, లేదంటే అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారా? ఇప్పటికైతే జస్ట్ అనంతపురం రాజకీయాల కోసం కాదండి. మీరు నమ్మండి, నేను చెప్తున్నా, అన్ని రాజకీయ కొనంతో చూడకండి. ఆ ఎన్జిఓలు వచ్చేది లేదు, పోయేది లేదు. అన్ని రాజకీయ కొనంతో చూడొద్దండి. కొన్ని మంచి పనులు చేయాలా అనుకుంటాము. అన్ఫార్చునేట్లీ మేము రాజకీయాల్లో ఉన్నాం కనుక ఇది రాజకీయ కోణంగా చూస్తారు. అదే వేరేవాడు చూస్తే అబ్బా వాహా ఏమీ ఆశించకుండా చేశారంటారు. మేము కూడా ఏమీ ఆశించకుండానే మాకు మీరు పోయి అడిగితే తెలుస్తుంది ఎంతగా మేము అన్ని విధాలా ఇన్వాల్వ్ అవుతాము అని. సో ఇది రాజకీయంగా కాదు, మంచి చేయాలి. మా సొంతం డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి ఏదో ఒక ఆర్గనైజేషన్, ఒక అకౌంటింగు, ఒక అన్నీ ఉండాలి కదా. సో దానివల్ల మేము ఎన్జిఓస్ స్పర్శను స్టార్ట్ చేసాము. దాని ద్వారా చేస్తుంటామండి. తీసుకుంటే మీ చిన్నతనాటి రోజులు తీసుకుంటే ఇంట్లో కొద్దిగా ఆయన అల్లరిగా చేసేది కానీ, తల్లిదండ్రుల నుంచి ఏదన్నా చెంపదెబ్బలు తినేది కానీ ఏమన్నా సంఘటనలు గుర్తున్నాయా? నాది ఎప్పుడో అయిపోయింది, నా పిల్లల గురించి చెప్పడం ఉంటుంది. డెఫినెట్లీ అండి. అంటే మీరు చిన్నతనంలో కొద్దిగా అల్లరిగా ఉండేవాళ్ళు. వాచ్లు కూడా 2 సార్లు ఏదో వాచ్లు పోగొట్టుకుతే అమ్మగారు ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకొస్తాం అనేసి. ఇప్పుడు కూడా నేను కొద్దిగా యాక్టివ్ అల్లరే, కానీ కొంచెం భయం అయితే ఉండేదండి. ఎందుకంటే మా నాన్న ఇప్పుడు కూడా తిడతాడు. ఇప్పుడు కూడా మా చిన్నానంటే ఇంక వణుకు నాకు కానీ, మా కజిన్స్ అందరూ, అంటే మా అత్తమ్మ కొడుకులు కానీ అందరూ సమ్మరు తాడిపత్రిలో ఉండేటోళ్ళము. వణుకు ప్రభాకర్ రెడ్డి గారు బయట వాళ్ళకే కాదు, మా ఇంట్లో కూడా వణుకు. ఆయన వస్తున్నట్టే దాచుకుంటే రోజులు ఉన్నాయి. సో యా, వీఆర్ ఆల్ వెరీ గుడ్ సమ్మర్ హాలిడేస్. అంటే ఎప్పుడు హాస్టల్లో ఉన్నాయి కదా, సో వచ్చినప్పుడు ఇంటికి రావడం చాలా చాలా బాగుండేది సమ్మర్ హాలిడేస్. హాస్టల్ పోవాలంటే అప్పుడు కూడా చిన్నప్పుడంతా ఎప్పుడు ఏడ్చేటుంది. మీ స్వగ్రామం జూటూరు అంటారు, ఎప్పుడైనా జూటూరుకు కూడా వెళ్తుంటారా? జూటూరుకి ఖచ్చితంగా వెళ్తాము. మా పేరులో జేఎన్టీ జూటూరు చిన్నారెడ్డి గారు. మా తాత ఆ రోజుల్లోనే జూటూరులో కక్షలు, అంటే పల్లెల్లో కక్షలు, ఇవన్నీ కక్షలు కార్పణ్యాలు కూడా ఉంటాయని ఆయన అప్పటికే తాడిపత్రికి వచ్చేసారు. వద్దు మనం ఇక్కడ ఉండకూడదు, పిల్లలు చదువుకోవాలి అని. ఆ రోజుల్లోనే మా చిన్నాన్న హెచ్పిఎస్, మా నాన్న ఫస్ట్ మెడికల్ కాలేజ్కి పోవడము, మళ్ళీ అగ్రికల్చర్ చేయడము, మా పిన్నమ్మలు, మా అత్తమ్మలు అందరూ కూడా మంచి కాలేజీలో చదవడము. సో అప్పటికే మా తాతకి ఆ ఎక్స్పోజర్, ఎందుకంటే ఆయన దేశమంతా తిరిగాడు, ఎంపీ తిరుగుతుండేటోడు. సో హీ హ్యాడ్ దట్ ఎక్స్పోజర్. జూటూరుకి ఇప్పుడు కూడా వెళ్తామండి. మా నాన్నగారు కొత్తగా అన్నాను కానీ ఒక 7 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్, రైతు ఎక్కువైపోయారు ఆయన. కొన్ని 200 ఎకరాలు ఏమో వేశారు. మామిడి, అల్లనేరేడు, రేనగాయి, సపోటా, ఇవన్నీ కూడా ఆయన పెద్ద ఎత్తునేసి చేస్తుంటాడు కనుక మేము కూడా వెళ్తాం. అక్కడ మా కులదైవము, గుడులు అవన్నీ ఉన్నాయి. వెళ్తాం. మా ఊరే అండి, ఎంత మా తాడిపత్రికి 10 కిలోమీటర్లు. కానీ ఈ మధ్య నేను తాడిపత్రి కన్నా జిల్లా మీద కాన్సన్ట్రేషను. అనంతపూర్ నుంచి వేరే 6 ఎందుకంటే తాడిపత్రి మా ఊరు, మా చిన్నాన్న ఉన్నారు చూసుకుంటున్నారు. ఈ 6 కూడా ఉన్నాయి కనుక దాని మీద ఎక్కువ దృష్టి. ప్రస్తుతం మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? నా కూతురు కొడుకు ఇద్దరు చదువుకుంటున్నారండి. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టడీ. 2019లో మీ రాజకీయ అరంగేట్రం ఉంటుందా, ఉండడం లేదా? 2019లో నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానా అనే మీ క్వశ్చన్. ప్రస్థానం అయితే స్టార్ట్ అయింది. ప్రజలు కోరుకొని కావాలా అంటే ఉంటాను. ప్లస్ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎమ్మెల్యేకి పోవాలన్నా, ఎంపీకి పోవాలన్నా, ఎంపీకి పోతే మా తండ్రి గారు ఇంకా రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ జరుగుతుందా,